హార్ట్ అటాక్ లాగే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎప్పుడు ఎలా విరుచుకుపడి మనిషిని కుప్పకూలుస్తుందో చెప్పలేం. అయితే పక్షవాతం రావడానికి ముందు దాని తాలూకు కొన్ని సంకేతాలని మనం పసిగట్టొచ్చు. రక్తపోటు బాగా పెరిగిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, వాంతవుతున్నట్టుగా వికారంగా అనిపించడం, ఈ లక్షణాలన్నీ చాలా వరకు పక్షవాతం తాలూకు ముందస్తు సంకేతాలే అంటారు డాక్టర్లు. పక్షవాతం అనుమానిత సంకేతాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడులో ఒక్కో ప్రాంతం శరీరంలోని ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మెదడులోని ఈ ప్రత్యేక ప్రాంతాలను మనం ట్రాన్స్ఫార్మర్లుగా చెప్పుకోవచ్చు. మన మెదడులో ఏ ప్రాంతానికైనా రక్త సరఫరాలో అంతరాయం కలిగితే ఆ ప్రాంతానికి అనుసంధానంగా ఉండే శరీర భాగమంతా చచ్చుబడిపోతుంది. మెదడుకు రక్త సరఫరాలో కలిగే ఈ అంతరాయమే బ్రెయిన్ అటాక్ లేదా పక్షవాతం. మెదడులో కీలకమైన సెరిబ్రం, సెరిబెల్లం, స్టెమ్ ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడ రక్త సరఫరాలో అంతరాయం కలిగిందనే దానిపైనే పక్షవాతం ఎక్కడ వస్తుందనేది, ఏ స్థాయిలో వస్తుందనేది నిర్ధారణ అవుతుంది. పక్షవాతం అనేది ప్రధానంగా మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్లే వస్తుంటుంది. అరుదుగా మెదడులో రక్తస్రావం వల్ల కూడా వస్తుంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. తల తిరుగుతున్న భావనతో పాటు మనిషి అపస్మారకంలోనికి వెళ్లిపోతారు. ముఖ కవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస కష్టంగానూ గురకతోనూ కనిపించవచ్చు. నాడీ వేగం తగ్గుతుంది. కనుపాపలు వెలుతురుకు వేగంగా స్పందించలేవు. శరీరంలో ఏ వైపునైతే పక్షవాతం వచ్చిందో ఆ వైపు తల, మెడ, కళ్ళు కొంచెంగా తిరిగిపోతాయి. పక్షవాత ప్రభావానికి లోనైన శరీర భాగాలు బలహీనంగానూ శక్తి లేనట్లుగానూ కనిపిస్తాయి. మూత్రాన్ని ఆపుకునే శక్తిని కూడా కోల్పోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఎంత త్వరితంగా చికిత్స తీసుకున్నామన్న దాన్ని బట్టి పక్షవాతం తీవ్రత ఆధారపడి ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు వేగంగా స్పందించి మొదటి 3 గంటల్లో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. పక్షవాతం సంకేతాలను మనం ఎంత త్వరగా గుర్తించి ఎంత వేగంగా చికిత్స తీసుకున్నామన్న దానిమీదే ప్రాణగండం నుంచి బయటపడ్డంతో పాటు పక్షవాతం తాలూకు ప్రభావాన్ని ఎంత మేరకు తగ్గించుకోగలం అనే విషయం కూడా ఆధారపడుతుంది.